ఉప ముఖ్యమంత్రి హోదాలో, అలాగే మీరు అంతకుముందు కొన్ని గోడౌన్లలో కనబడ్డారు, తనిఖీలు చేశారు. వాటన్నింటిలో మీరు తీసిన డేటా ఏంటి? ఇదేం బహిరంగ రహస్యమే కదా, ఇంక ఇందులో వేరే విషయం ఏం లేదు కదా. ఏ బియ్యం పట్టుకున్నారు, ఏ స్టోర్లు అవి, ఏ జిల్లాలు, ఈ వివరాలు కావాలి కదా. వై డోంట్ దే షేర్? దానివల్ల కేసు బలపడుతుంది కదా. ఇంకోటి కొత్తగా సాక్ష్యాలు ఇన్వైట్ చేయొచ్చు కదా. కాబట్టి సిఐడిని చేయాలని బహుశా మొన్న కూడా ఆయన అచ్చెన్నాయుడు కలిసి కూర్చొని ఒకసారి మీడియాతో మాట్లాడారు. నాకు ఆశ్చర్యం అంతా ఒకటే, మంత్రివర్గం ఎందుకు దీని మీద ఒక ప్రకటన చేయలేదు? ఇంత దుమారం రేగిన తర్వాత వై ది కేస్ డైవర్టెడ్ టు దట్ వే, ఐ డోంట్ నో. బట్ ఇప్పటికైనా వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది. అది సిఐడి విచారణను స్వాగతించవచ్చు. సిబిఐ దాకా వెళ్లకుండా సిఐడి దగ్గర ఆగినట్టుగా ఉన్నారు. ఇంకా తర్వాత ఏమేమి బయటకు వస్తాయి మనం చూడాలి. కానీ ఇంత సమయం తీసుకున్నా కూడా నిర్దిష్టంగా కాకుండా సాధారణంగా చెప్పడమే కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణ పరిభాషలో స్పెసిఫిక్గా కొన్నైనా చెప్పాలి కదా. ఒకటైతే నిర్ధారణ అయింది, ఇవి పలానా బియ్యం, ఇంతవరకు మేము తేల్చాము. వర్మ గారి మీద కేసు అయితే ఉంది కానీ ఆధారాలు అది వేరు. అవును, ఇప్పుడు గ్రోపింగ్ ఇన్ డార్క్నెస్ లాగా జనరల్ స్టేట్మెంట్సే వస్తున్నాయి ఇప్పటికి కూడా. మీరు చెప్పే బ్రేకింగ్ కూడా జనరల్ కేటగిరీ కిందగా వస్తుంది కదా. దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళకి ఏం తేలుతుంది, ఏం తేలదు. అసలు దర్యాప్తుకు నీడిల్ ఆఫ్ సస్పిషన్ ఎటువైపు ఉంది, అది ముఖ్యమైనది. సార్, నీడిల్ ఆఫ్ సస్పెన్షన్ ఎవరు? ఏ బియ్యం అంటే అక్రమ రవాణా చేయటమా, బియ్యం దారి మళ్ళీ, ఇవి రెండు కోణాలు కదా. అవును, అందుకని అవి ఎందుకు పంచుకోవట్లేదు? ఇప్పుడు 27వ తారీఖు జరిగింది ఇది, అంతే కదా. 27 నుంచి అవే అయిపోయాయి. ఈ వారం కూడా మళ్ళీ మనం 5వ తారీఖు దాకా వస్తుంది. 10 రోజులు అయిపోయింది. ఇప్పటికీ మామూలుగానే మాట్లాడుతున్నాం మనం. సార్, మనోహర్ మరీ ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ సంబంధిత మంత్రి. పైగా ముందే మనకు ద్వారంపూడేనండి వీళ్ళందరి మీద నీడిల్ ఆఫ్ సస్పిషన్ ఉంది కదా మీకు. మరి ఉన్నప్పుడు ఎందుకని మీరు ఆ చుట్టుపక్కల కట్టుదిట్టాలు చేయలేదు? ఇంకో పెద్ద ప్రశ్న ఉంది. నిన్న మీరు ఎక్కడికి వెళ్ళినట్టున్నారు. జరిగిందేమో డీప్ సీ పోర్టు, చర్చ్ ఏమో యాంకరేజ్ పోర్టు. డీప్ సీ పోర్ట్లో కదా మీరు పట్టుకున్నారు, అది ఎప్పటి నుంచో ఉంది. యాంకరేజ్ పోర్ట్ అనేది తర్వాత గవర్నమెంట్ డబ్బులతో కట్టారు. గవర్నమెంట్ డబ్బులతో కట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఆ ప్రైవేట్ వాళ్ళు కేవీ రావా, ఆ ప్రైవేట్ వాళ్ళు అరబిందోనో, అది పక్కన పెట్టండి, అది కూడా సిఐడి చేతుల్లోనే ఉంది. కానీ యాంకరేజ్ పోర్ట్ గురించి ఎందుకు రభస? అసలు జరిగింది డీప్ సీ పోర్ట్లో అయితే. కాబట్టి చాలా ప్రశ్నలు ఉన్నాయి, తేలాల్సిన ప్రశ్నలు, తేల్చాల్సిన ప్రశ్నలు. ఇవి ఎవరు తేలుస్తారో ఎవరు మునుగుతారో మనకు తెలియదు. కానీ ఇది మటుకు మీడియాకు ఊరికి అది ఒక సీరియల్ లాగా సాగుతూ ఉంది అంతే. సార్, ఏంటి నిన్న నౌకలో 12 గంటలు తనిఖీలట, బియ్యం శాంపిల్స్ తీసుకున్నారట. 12 కంపెనీలు, నౌకలో 12 కంపెనీలకు చెందిన బియ్యం బస్తాలను వీళ్ళు గుర్తించారు. 36 శాంపిల్స్ సేకరించారని. వర్మ గారు ఇక్కడ విషయం ఒకటే, కలెక్టర్ గారు ఆయన మోహన్, ఆయన షణ్మోహన్ కలెక్టర్ వెళ్ళారు, అధికారులు వెళ్ళారు. కలెక్టర్ ప్రత్యేకంగా శిక్షణా తరగతులు పెట్టారు. తనిఖీ ఎలా జరగాలి, బియ్యాన్ని ఎలా చెక్ చేయాలి అన్న విషయం ఆయన పడవలోకి వెళ్లే ముందు శిక్షణా తరగతులు పెట్టాడని కూడా నేను ఆ న్యూస్ కూడా చూశాను నేను. ఇప్పుడు 12 కంపెనీలు అంటున్నారు కదండి. బేసిక్గా అవి స్మగ్లింగ్గా, అవి ఒరిజినల్, అవి రెగ్యులర్? అది చెప్పండి. అది చెప్పడానికి ఇంత ఎందుకు? అవును, బియ్యం శాంపిల్ ఎందుకండి? బియ్యం శాంపిల్ కాదు కదా, ఇది డ్రగ్స్ కాదు కదా ఇక్కడ, ఇది ఒక సరుకు, ఇది అంతే కదా. అది రికార్డ్ అయిందా, అది రికార్డులో ఉందా లేదా? అంటే ఇది పేదలకు ఇచ్చే బియ్యమా కాదా? అది అదొకటే కదా మీరు తెలుసుకోవాలి, అంతే కదా. కాబట్టి దానికి అసలు చూస్తే ఒకటి తెలుస్తుంది. కాదు నేను చెప్పినట్టు వాళ్ళు పోలీస్ చేసి ఉంటే, అది తెలియకుండా పోతే ఇంతవరకు అయితే చెప్పొచ్చు కదా. ఈ ఎడతెగని సస్పెన్స్ ఎందుకని నేను అంటున్నా. బేతాళ ప్రశ్నలాగా ఎందుకు మిగులుస్తున్నారు దీన్ని? ఇంతవరకు తేల్చామండి, ఇవైతే తప్పు, ఇవైతే పేదల బియ్యం, లేదా ఇవైతే రేషన్ బియ్యం, ఇవి పలానా మార్గంలో వచ్చాయి. ఇంకా ఇతర డీటెయిల్స్, మైనర్ డీటెయిల్స్, మేజర్ డీటెయిల్స్ ఉంటాయి కదండి. మేజర్ ఆస్పెక్ట్ చెప్పి మైనర్ డీటెయిల్స్ మీరు తేల్చుకోండి. తర్వాత ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? ఇప్పుడు 12 కంపెనీలు అంటే ఆ కంపెనీల పేర్లు ఎందుకు చెప్పట్లేదు? ఓకే, మరి మీరు అంత ఇంత నాటకీయంగా డ్రామాటిక్గా ఇంత జరిగిన తర్వాత, ముఖ్యమంత్రితో సహా మాట్లాడిన తర్వాత ఎందుకని సంపూర్ణమైన సమాచారం ప్రజలతో పంచుకోవటం లేదు? లొసుగు ఎక్కడుంది? వాళ్ళ లొసుగులేంటి,
లేదా అనుసరించిన పద్ధతులు ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేదా సాంకేతికంగా ఇబ్బందులు వస్తాయని ఆగుతున్నారా? తెలీదు. చెప్పాలి కదా ఈ 12 కంపెనీలని. ఈ 12 కంపెనీలు చట్టబద్ధంగా ఎగుమతి చేస్తున్నాయా, చట్ట విరుద్ధమా, ఇదన్నా చెప్పాలి కదా. నేను మిమ్మల్ని అడుగుతుంది ప్రాథమికమైన విషయం కదా అది. ఇప్పుడు ఒక టాపిక్ ఉందండి, ఆ టాపిక్లో నేను మాట్లాడింది తప్పు అని మీరు అనొచ్చు. అసలు ఆ టాపికే తప్పు అనేది అనొచ్చు. ఇప్పుడు ఆ బియ్యమే అసలు ఆ రవాణాయే తప్పు, రవాణాలో కొన్ని తప్పు. మనం పడవని ఆపి సీజ్ దాకా మాట్లాడినప్పుడు మొత్తం తప్పు ఉండాలి కదా. సీజ్ దాకా వెళ్ళాం కదా, లేదా ఆ బస్తాలు సందేహం ఉన్నది దించారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ లేని, సమాధానం లేని చాలా ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. వీటి మీద నేను గతంలో కూడా మీకు చెప్పినట్టుగా ఆ స్థానిక యూనియన్ల నాయకులు 20,000 మంది దాని మీద ఆధారపడిన వాళ్ళు, ఇంకోటి యాంకరేజ్ పోర్టుకును డిప్ సీ పోర్టుకు మధ్యలో తేడా తెలియకుండా చూస్తున్నటువంటి వాళ్ళు, ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి అక్కడ స్థానికంగా. చాలా నేను మాట్లాడా కూడా యూనియన్ల నాయకులు వాళ్ళతో. ఇంకోటి ఇదే సడన్గా జరిగినట్టు కాదు, 40 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది ఈ తతంగం. ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా, ఎవరు ప్రభుత్వ పక్షంలో ఉన్నా 40 ఏళ్ళు అంటే బహుశా ఎన్టీఆర్ 83, 84లో ఈ బియ్యం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏదో రూపంలో కొనసాగుతున్నాయి కదా. కాబట్టి ఇందులో పెద్ద కొత్త విషయాలు, రహస్యాలు కూడా ఏం లేవు. ఎందుకు దీన్ని జాగు చేస్తున్నారు, ఎందుకు దాగుడు మూతలు పడుతున్నారు అనేది అర్థం కావట్లేదు. దాగుడు మూతలు మానేసి తెలిసినంత వరకు పంచుకోండి, తెలియంది ఇంకా తేల్చండి, అంతే. కేంద్రం పాత్ర ఏంటి? కేంద్రము దేశ భద్రతకు ముప్పు ఇలాంటివి లేఖ కూడా రాశారన్నారు. కేంద్రం స్పందించిందా? మీరే చెప్పాలి, ఎందుకంటే మీరు సెన్సేషనల్ బ్రేక్స్ చాలా చెప్తూ ఉంటారు కాబట్టి మీకు ఏమైనా తెలిసే దొరికాయి, అవి చాలా చెప్పారు కదా. ఏది ఈ నోటీస్లోకి తీసుకువెళ్ళారని, సెంట్రల్ నోటీస్లోకి అయితే ఇది తీసుకువెళ్ళారు, మరి వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు అంటే అంత సీరియస్ అయితే వాళ్ళు స్పందించలేదేంటి ఇంకా అని, అది కూడా ఒక ప్రశ్న కదా. దేశ భద్రతకే ముప్పు బహిరంగ రహస్యం అయిన తర్వాత కూడా ఎందుకు ఇంత నిగూఢంగా స్పందిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఐ థింక్ దే షుడ్ కమ్ ఓపెన్ సార్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. సార్, ఎంపీ విజయసాయి రెడ్డిపై లుకౌట్ సర్క్యులర్ జారీ. మొన్న ఏదో సజ్జల గారికి అన్నారు, ఈరోజు విజయసాయి రెడ్డి గారి వంతైంది. దీనికి సంబంధించి కాకినాడ సెజ్లోని వాటాలు లాక్ అవడంపై కేవీ రావు, ఇందాక మీరు ప్రస్తావించిన అదే కేవీ రావు ఫిర్యాదు చేయడం, విజయసాయి అల్లుడు శరత్ చంద్రారెడ్డి, విక్రాంత్ రెడ్డిలపై కూడా లుకౌట్ సర్క్యులర్. అది ఒక ప్రైవేట్ కంప్లైంట్, అది ప్రైవేట్ రేపు ప్రభుత్వ ధనంతో కట్టిన యాంకరేజ్ పోర్ట్ కూడా ప్రైవేట్ సంస్థలే ఎక్కువ ఉపయోగిస్తున్నాయి. వాళ్ళ వాటాల పంపిణీలో కూడా వాళ్ళకి 70 పైసలు 80 పైసలు పోతే 20 పైసలే ప్రభుత్వానికి వస్తున్నాయి, అంటే ప్రజలకు. అండర్స్టాండ్, ఇక్కడ వైడర్ ఇష్యూ ఈజ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ పోర్ట్. విస్తృత సమస్య అక్కడ రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవటం. ఇది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలైందంటే 2009కి ముందు. తర్వాత రాష్ట్రము మళ్ళీ ఆయన చనిపోయాడు, కొత్త ప్రభుత్వాలు, కొత్త రాష్ట్రాలు, మళ్ళీ చంద్రబాబు, మళ్ళీ జగన్ వచ్చాడు, ఇన్ని ప్రభుత్వాలు మరి ఇవన్నీ వదిలేసి కేవీ రావు వర్సెస్ అరబిందో అనే ఒక ప్రైవేట్ డీలు, ప్రైవేట్ వార్ మీద ఫోకస్ చేశారు. ఆయన ఫిర్యాదు చేశాడు, సిఐడి వాళ్ళు దాన్ని గుర్తించి విచారణ చేయొచ్చు, తప్పకుండా లుకౌట్ నోటీస్ కూడా ఇస్తే ఇవ్వచ్చు. వాళ్ళు వెళ్ళిపోవాలని ప్రయత్నించారా? లుకౌట్ నోటీస్ ఎప్పుడు చాలా కీలకం అవుతుందంటే, మీరు ఏమైనా విదేశాలకు వెళ్తూ విమానాశ్రయంలో మిమ్మల్ని ఆపితే దాని చుట్టూ కొంచెం డ్రామా ఉంటుంది. ఇప్పుడు మరి అలాంటి సమాచారం ఉండి ఇచ్చారా లేదు లాంఛనంగా ఇది రాగానే ఇచ్చారా అని మనకు తెలియదు. కానీ బోల్డ్ హై డ్రామా అయితే నడుస్తుంది. కాకినాడ హై డ్రామా అని దీన్ని మనం పేరు పెట్టవచ్చు. ఎందుకంటే అసలే కళా సంస్కృతులకు, తెలుగు సాహిత్యానికి దేవులపల్లి కృష్ణశాస్త్రి దగ్గర నుంచి పెట్టింది పేరు. కాబట్టి ఈ హై డ్రామా అనేది ఇక్కడ ఇంత హై డ్రామా కంటే బేర్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవచ్చు. చాలా చాలా మొరటైన వ్యవహారం ఇది, క్రూడ్. నేను మొన్న మీకు సముద్రఖని గురించి చెప్పాను నేను. కాబట్టి అల్లు అర్జునే మళ్ళీ ఇక్కడ అల్లు అర్జున్ అంటే మళ్ళీ అదొక సమస్య. ఇక్కడ పవన్ కళ్యాణ్ కదా, అందులో డ్యాన్స్ కూడా ఆయన పడవలో డ్యాన్స్ చేసినప్పుడు 2 స్టెప్స్ వేస్తాడు.